నీ మొత్తం చరిత్ర తెలుసు. బెంగళూరు ఎందుకు పోతావురాను? ఏం పని రా నీకు? మొత్తం ఇదే పని నీకు. నువ్వు కుకింగ్ తీసుకుంటావు, నేను ప్రూవ్ చేస్తా. వీడియోస్ తీస్తా నీ బయటకి ఏమేం చేసినావు, ఏమేం కథలు చేసినావో. నేను ఏదో పోనీ ఎందుకు మనం అనుడు అన్నట్టు, ఎందుకంటే నన్ను నమ్మించి మోసం చేసినావు రా. నువ్వు పిలుస్తూ వచ్చిన పార్టీలకు నేను. అంతకుముందు నాకు చరిత్ర ఉంది. ఐఎమ్ ద ఓన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ మెదక్. బై ఎలక్షన్ లా మీ తెలంగాణ ఉద్యమం టైంలో గెలిచిండ్రా. ఐ గాట్ మై ఓన్ క్రెడిబిలిటీ. ట్రై టు అండర్స్టాండ్. ఏం మాట్లాడుతున్నాను? వచ్చి ఏది పడితే అది మాట్లాడతావు. గుండా అంటే నీతో తిరిగితే మంచోని, నీతో తిరగకపోతే గుండానారా? నీ అయ్యా ఏం చేసిండో చెప్పు ఉద్యమకారులకు. ఫస్ట్ నుంచి ఉద్యమం అడ్వైజ్ ఇచ్చి నీకు అన్ని మీ అయ్యాక అడ్వైజ్ ఇచ్చిన వాళ్ళంతా లేరు. అందరి కొట్టిపడేసిండు, మొత్తం జీరో చేసేసిండు. ఇలా బీసీసీ ప్రెసిడెంట్ గా చేసిండు డి శ్రీనివాసు. కలర్ ఊసి మొత్తం ఆయన నోవేరు చేసి పడేసినాం. ఇలా నేషనల్ లీడర్ ఏమైనా ఆయనకి ఏమైనా అయినా కానీ మొత్తం ఢిల్లీకి వెళ్ళి వస్తుండే. ఇలా ఆయన అడ్రస్ గలంతా చేసిరు మీరు. ఎంతమంది కలర్ ఊసి మొత్తం అందరి జీవితాలు నాశనం చేసిరు రా మీరు. కాంగ్రెస్ లకి వెళ్ళి తీసుకురండి. నీ పార్టీలకు వెళ్ళిపోతే ఆ తల్లి రొమ్ము కొట్టినట్టారా? నేను ఈ పార్టీలో పర్మనెంట్ ఉన్నాను రా. మొందొస్తి 14 నుంచి వచ్చినప్పటి నుంచి సర్వీస్ చేయబడి నువ్వేం బీకినావు? 150 కాన్స్టిట్యున్సీలు బీయింగ్ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్. రాత్రి 2 గంటలకు మెంబర్షిప్ చేసినారా? హైప్ క్రియేట్ చేసిన నేను. ఏడుగురు కార్పొరేటర్స్ తోని టిఆర్ఎస్ పార్టీలో నువ్వు బతిలాడితే, రేపు నామినేషన్ అంగా బతిలాడితే ఆ సీట్ ఎవరు గెలవరని ఎవరు రాలే ముందు ఎంపీకి. నేను ఈచ్ అండ్ ఎవ్రీ డివిజన్ మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో చుట్టూ తిరిగి కన్విన్స్ చేసినారా. సీమాంధ్ర పీపుల్ కన్విన్స్ చేసిన. మీరు ఏం భయప్రాంతులు కాకండి. వాళ్ళకు ఇంప్రెషన్ ఏముండంటే వాళ్ళకు ఇన్సెక్యూర్ ఫీల్ అయిన వాళ్ళు. అరే వీళ్ళు వస్తే మాకేమి ఇబ్బంది అవుతుంది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన. డోంట్ వరీ. అరే 2 రాష్ట్రాలు ఇలా విడిపోయిందంటే అన్నదమ్ముల్లా విడిపోయినాము. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఏ విధంగానైతే విడిపోయి ఇండియాలో నంబర్ 2 అయినరో, మరి అదే విధంగా మనం కూడా నంబర్ 1, నంబర్ 2 అవుతాం. వేరే ఉద్దేశం కాదు. డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకొని ఇలా విడిపోయినాం తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఎల్బీ నగర్, షేర్లింగంపల్లి, కూకుట్పల్లి ప్రతి జాగలో తిరిగినారా ఆవులాగా. వచ్చి క్రెడిట్ నువ్వు కొట్టినవురా. నువ్వు బడగొట్టింది ఏంద్రా? నువ్వేనా తిరిగిన ఎవరో కన్నా కలుస్తుంటివా? లాస్ట్ 15 రోజులు వచ్చి మొత్తం చుట్టుకొట్టినావు. నీ నోట్తోనే అన్నావు మైనంపల్లి హనుమంత్ అన్న మొత్తం గ్రౌండ్ తయారు చేసిండు, పిచ్ తయారు చేస్తాను వచ్చి బ్యాటింగ్ చేసిన అని. బ్యాటింగ్ తప్ప ఏం చేసినవరా? నువ్వు గ్రౌండ్ తయారు చేసినవరా? గ్రౌండ్ ఏం చేసినరా? ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మీ అండ్ ఎంటైర్ క్యాడర్. ఉద్యమకారులను, కాంగ్రెస్ వాళ్ళను, టీడీపీ వాళ్ళను, అన్ని పార్టీలను